బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు తెలపాలని ఆర్ కృష్ణయ్యకు విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ కు సంబంధించి బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్స్ కు సంబంధించి జీవోను తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీల కోసం కవిత ముందుకొచ్చి మాట్లాడుతున్నారని, అందరూ అండగా ఉండాలని బీసీలను కోరారు. మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్లాలనేటటువంటి అంశం. ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 క్లాజ్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా, అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది. ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తున్నాయి. మరి రైల్ రోకో అనేటటువంటి నినాదంతో ఆరేక్ దక్కా బీసీ బిల్ పక్కా, దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను, యునైటెడ్ కూలీ ఫ్రంట్ తరఫున కన్వీనర్ శివశంకర్ గారు, మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది. చట్టసభ స్థానిక సంస్థల లోపల బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఆ బిల్లు తర్వాత ఆయన రాజ్యాంగంలో ఏముంది, 243 D6 లో క్లియర్ గా మెన్షన్ చేశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల శాతాన్ని బీసీల శాతాన్ని నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని రాజ్యాంగమే ఇచ్చింది. దాన్ని పక్కకు పెట్టి సైడ్ లైన్ చేసుకుంటా, ఇష్యూ డైవర్ట్ చేసుకుంటా కేంద్రం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, నువ్వు బిల్లులు యువ తెచ్చి యువను ఎవరైనా ఛాలెంజ్ చేస్తే హైకోర్టు సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేస్తే అక్కడ కేసు ఓడిపోతే అప్పుడు రాజ్యాంగ సవరణ కోసం ఉంటారు. ఎస్సీ ఎస్టీల ప్రమోషన్ల రిజర్వేషన్లలో అదే పరిస్థితి సుప్రీంకోర్టు ఎప్పుడైతే తిరస్కరిస్తుందో జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు రాజ్యాంగ సవరణ. తమిళనాడులో అక్కడ విద్యా ఉద్యోగ రిజర్వేషన్ 49% పెంచినప్పుడు సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది. హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు పోతే అక్కడ కేసు ఓడిపోతే అప్పుడు 9వ షెడ్యూల్లో పెంచారు. ఇప్పుడు కూడా బీహార్లో కూడా పెంచారు. అక్కడ హైకోర్టు కొట్టింది, సుప్రీంకోర్టు కేసు నడుస్తుంది. అది కొట్టేస్తే అప్పుడు రాజ్యాంగ సవరణ కోసము 9వ షెడ్యూల్ కోసం పోతాయి. అవి అన్ని పక్కదారి పట్టించి ఇష్యూ డైవర్ట్ చేసి పెంచాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా మీరు జీవో తీయాలి. జీవోను ఛాలెంజ్ చేస్తే మీరు కొట్లాడతారు, మేము కొట్లాడతాం, అన్ని పార్టీలు కూడా కొట్లాడతాయి. ఇది ప్రజా ఉద్యమంగా మారిపోతుంది.